హాయ్ ఫ్రెండ్స్, వర్షం అయితే వస్తున్నది. డైలీ కంటిన్యూ పడుతున్నట్టు 3 డేస్ నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. వర్షం లేకుంటే వర్షం లేదు అంటాము, వర్షం వస్తేనే వర్షం వస్తుందిగా అంటాం కదా. అయితే ఈ వర్షానికి చిన్న చిన్న ఏమైనా కావాలంటే బయటికి పోవాలంటే కూడా ఇబ్బందే కదా. ఈరోజు అయితే మేము బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు అనుకుంటున్నాం. ఎందుకంటే పోపులకు కావాలంటే మిర్చి ఉంది. ఈరోజు మిర్చి పోపులకు అయితే తెంపుకుంటున్నాము. ఇంకొకటి, మనం ఇంటి ముందల చెట్లు పెట్టుకుంటే ఎంత సౌలతో మీరు కూడా ఆలోచించండి. కనీసం కుండీలలోనే పెట్టినాం మేము, కుండీలలోనే పెద్దగా ఇదైతే నాటినాము. కింద ఈ చెట్టునైతే కింద నాటినాము. బాగా వచ్చింది చెట్టు మిర్చి. మొన్న అయితే మైదాకు చెట్టు తెచ్చినాము. మైదాకు చెట్టు కూడా కుండీలనే నాటిన, ఎందుకంటే పెద్దగా కాకుండా చిన్న చిన్న కట్ చేద్దామని. చూసారా ఫ్రెండ్స్, ఇంటికాడ చెట్లు ఉంటే ఎంత మనకు. చిప్తల చెట్టు, చిప్తాల పండ్లు, అది ఇంకా చిప్తాల పండు కూడా ఎలా అయింది చూడు, పండ్లు వచ్చేసినాయి. అంటే ఏ కాలం అనుకుంటా కూడా వాటర్ ఇస్తే మనకు పండ్లు ఇస్తున్నాయి చెట్లు. అంటే చూడండి, అసలు ఇప్పుడు కానే కావు దాదాపు, అయినా ఇస్తుంది. ఇంకొకటి కర్రమాకు చెట్టు. కర్రమాకు చెట్టు కూడా ఎంత బాగా ఉంటుందంటే ఫ్రెష్గా అప్పటిదప్పుడు మనం తెంపుకొని వేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. అదే మార్కెట్లో తెచ్చుకుంటే స్మెల్ పోయి ఆడు పట్టిపోయి ఎండకు టేస్ట్ ఉండదు, ఏముండదు. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియోలు చూస్తుండండి. ఇలా జాగుంటే మాత్రం చెట్లు ప్లాన్ చేసుకోండి, చెట్లు పెట్టుకోండి, చాలా మంచిది. ఇంకో మామిడి చెట్టు కూడా పెట్టాను. ఇగో ఏమంటారు, ఒకసారి చూడండి, మీరే కామెంట్ చేయండి ఏం పువ్వులు ఇవి. ఓకేనా, ఇంకా ఇవి కూడా మీకు అందరికీ తెలిసాను. కామెంట్ చేయండి ఏం పువ్వులు. ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈరోజు నేను ఏమేమి చూపించానో మీకు తెలుసు, దాన్ని కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, వర్షం వస్తుంది, అందుకే గొడుగేసుకొని బయటకు వెళ్ళాను. బాయ్.